హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏంటి పొట్టిపోయే ఏంది ఇదంతా అనుకుంటున్నారా? అనుకోకుండా రాత్రి గ్యాస్ అయిపోయిందండి. పోయినసారి బండ వేయించుకున్నప్పుడు డేట్ రాద్దాము దాని మీద, ఏ తారీఖు తీసుకుందామా ఏందని ఒక ఐడియా అనేది ఉంటుందని అనుకున్నాను. అలానే మర్చిపోయాను. గ్యాస్ ఇంకా వస్తుందిలే, అప్పుడే ఎందుకు అవుతుందన్న ఉద్దేశంతో నేను గ్యాస్ బుక్ చేయలేదు, బండ వేయించుకోలేదు. అన్నం ఉడుకుతా రాత్రి గ్యాస్ అయిపోయింది. ఇంకా చూడండి నా తిప్పలు. మన ఇంట్లో పొట్టుపోయి ఉంది కాబట్టి పొట్టుపోయి రెండు రెడీగా ఉన్నాయి. ఒకప్పుడు నేను తెచ్చి పెట్టాను, అలా ఉండబట్టి సరిపోయిందండి. ఇవాళ లేకపోతే గ్యాస్ అతను ఫోన్ చేస్తే ఇంకా 4 రోజులు పట్టిద్ది అన్నాడు బుక్ చేస్తే. ఈ 4 రోజులు వంట ఎలాగా అని అనుకుంటా ఉన్నాను. అదే మన దగ్గర పొట్టుపోయి అవైలబుల్ లేకపోతే ఇంకా చూడండి గిన్నెలు తీసుకొని ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వండవలసిన పరిస్థితి అనమాట. అలా కాకుండా నేను ఇంతకుముందు పొట్టుపోయి ఇంట్లో తెచ్చి పెట్టాను. ఇట్లానే సడన్గా ఎప్పుడైనా గ్యాస్ అయిపోతే చూసుకోపోతే ఉపయోగపడిద్దని. ఇప్పుడు ఎంత ఉపయోగపడిందంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మన ఇంట్లో చక్కగా పొయ్యి ముట్టించుకొని పల్లెటూరు వాతావరణం గుర్తు చేసుకుంటూ పొయ్యి ముట్టించేసి కాస్త దూరంగా అట్లా ఎడంగా పెట్టాను. ఈ పక్కన చిన్న సందు ఉందండి, ఆ సందులో పెట్టేసి పొద్దున్నే ఇలా అయితే వంట స్టార్ట్ చేశాను. మా పిల్లలైతే అది పొయ్యి ముట్టించేసరికి ఎంత టైం పట్టింది అనుకున్నారు? ఇప్పుడు కిరోసిన్ లేదు కదా, కవర్ పెట్టి పొయ్యి వెలిగించేసరికి చాలా టైం పట్టిందండి. పుల్లలు అంటుకోవాలి కదా, పుల్లలు అంటుకుంటే కానీ అది మండదు. అదే కిరోసిన్ పోస్తే వెంటనే వెలిగేది. కిరోసిన్ ఇప్పుడు ఎక్కడ దొరకడం లేదు కదా, ఇంకా కాగితాలతోటి ఇంకా కవర్ తోటి వెలిగించాల్సి వచ్చింది. మా అమ్మ అయితే రెడీ అయిపోయి బంగాళదుంప కూర చేస్తుందని వాళ్ళ మసాలా అయితే ఫాస్ట్గా వేసేస్తూ ఉంది. వంట త్వరగా అయిద్దో లేదో, ఆటో వచ్చేస్తుంది, ఈ అమ్మాయికి కాలేజీకి టైం అయిపోతుందని హడావుడిగా మా వాడి చేత ఆయిల్ కూడా ఇప్పుడే అయిపోయింది. మొత్తం అసలు భలే చికాకు అనిపించింది. మా వాడు నిద్ర లేచి తీసుకొచ్చేసరికల్లా 7:30 అయిపోయింది. 10 నిమిషాల్లో కూర వండేసి క్యారేజ్ పెట్టేశాను పిల్లలకి. కానీ కూర ఉందండి, గ్యాస్ మీద వండిన కూర కంటే కట్టెల పొయ్యి మీద వండిన కూర చాలా బాగుంది. అన్నమే పెట్టేశాను పిల్లలకి, టిఫిన్ ఏం లేదు. ఎక్కడ వేస్తాము, ఇంకా పొయ్యి ఖాళీ లేదు, గ్యాస్ అయిపోయింది కదా, ఒక్క పొయ్యి మీద ఎన్నం చేస్తాము. ఇంకా టిఫిన్ లేదు, ఏం లేదు. అన్నం వండేసాను వేడివేడిగా పక్కనే, మీరు చూసే ఉన్నారు. ఫస్ట్ పెట్టేసింది అన్నమే. ఇప్పుడైతే మసాలా వేగిపోతూ ఉంది, పచ్చి మసాలా బంగాళదుంపల్లోకి. కూర వండేసాను, చక్కగా అన్నం తినేశారు పిల్లలు. కూర చాలా బాగుందంట. పుల్లల పొయ్యి మీద కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. కానీ ఇంతకుముందు ఆరు బయట పుల్లల పొయ్యి పెట్టుకొని మా ఇంటి దగ్గర మేము ఇట్లా గొట్టం పెట్టుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అంటూ ఊదుకుంటా కళ్ళల్లోకి పొగొచ్చేసి ఇలా నలుపుకుంటా ఉంటే అమ్మో అని మా అమ్మ నాన్న, నువ్వు వదిలేలేమ్మా మేము చేస్తాము అని చెప్పి, పిల్లని ఎందుకు పని చెప్తున్నావు, పిల్లకి ఎందుకు పని చెప్తున్నావు అని మా నాన్న గారాబం చేసి, ఏదో మనం ఒక్కసారి పొయ్యి దగ్గరికి వెళ్ళి పొయ్యి మండపోతే ఊది వెళ్ళపిచ్చేస్తే మా నాన్న దానికే ఎంత బాధపడిపోయాడు. వద్దులే అమ్మ చేస్తుందిలే, లేమ్మా వద్దులేపో, నువ్వు పోయి పక్కరా అనేసేవాడు. ఇప్పుడు నేనే నా పిల్లలకు వండి పెట్టాల్సి వస్తుంది. చూసారా, మనం పిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు అంత గారాబం చేస్తారు. మన టైం వచ్చిన తర్వాత ఇవన్నీ మనకు తప్పవు అనమాట. ఎంత గారాబంగా పుట్టింట్లో పెరిగినా అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇవన్నీ మనమే చేయాలి, ఇంకా తప్పదు. మా కూర అయితే అయిపోయింది. ఈ లోపు మాటల సందర్భంలోనే మంచిగా పచ్చికారం వేగిపోయింది, కారం వేసాను. ఇప్పుడు పొడి మసాలా కూడా వేసేసి తీసేస్తాను. మీకు కూడా ఈ పుల్లల పొయ్యి మీద వంట నచ్చిందో లేదో కామెంట్ చేయండి. వీడియో మొత్తం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పొడి మసాలా బంగాళదుంపల ఫ్రైలోకి చాలా బాగుంటుంది. కారం చాలా తక్కువ వేసానండి. ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న పచ్చికారం ఉంది కదా, పచ్చిమిరకాయలతోటి, అది ఇది మొత్తం మంచి టేస్ట్ని ఇచ్చింది. ఫినిషింగ్లో పొడి మసాలా కూడా వేసేసాను. అంతేనండి మన వీడియో. ఒక్క లైక్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.